ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి 100 రోజుల పరిపాలన మీకెలా అనిపిస్తుంది? సో, 100 రోజుల పరిపాలనలో ఖచ్చితమైనటువంటి ఒక డెవలప్‌మెంట్ మెజర్‌ని ఏం చెప్పలేము. హ్మ్. గత 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, ఎలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్‌లో కేసీఆర్ తన పాలనని కొనసాగించిండో, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అంతే కొనసాగిస్తున్నాడని అర్థమవుతుంది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా లేదు. హ్మ్. సో, దాని పేపర్ లీకేజ్‌లు కావచ్చు, పరీక్షల వాయిదా వల్ల ఒక 10 ఏళ్ళు కొంత జనరేషన్ నష్టపోయింది. హ్మ్. సో, ఆయన కేసీఆర్ హయాంలో ఎప్పుడైతే ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసినారో, అప్పుడు ఇంటర్వ్యూ లేకుండానే ఎగ్జామ్ కండక్ట్ చేయాలని ఒక కొత్త రూల్‌ని తీసుకొచ్చినారు. హ్మ్. సో, దానివల్ల ఏమైంది, చాలా క్రిటిక్స్ వచ్చినాయి. ఇంటలెక్చువల్ సెక్షన్స్ నుంచి ఒక ఒక విమర్శ ఏంటంటే, ఇంటర్వ్యూ లేకుండా ఒక బ్యూరోక్రాట్సీలోకి ఒక 4 ఇయర్స్ తర్వాత కన్ఫర్డ్ ఐఏఎస్‌లుగా మారే వాళ్ళకి ఇంటర్వ్యూ లేకుండా ఎట్లా మీరు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనే విమర్శ వచ్చింది. హ్మ్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిప్యూటీ కలెక్టర్ కావాలనుకునే వ్యక్తికి అయ్యే వ్యక్తి రేపు ఎక్కడైనా ఒక వరద బాధితులు ఉంటే, లేదంటే ఒక దగ్గర 10 గుడిసెలు కాలిపోతే అక్కడ వెళ్ళి ఆ ప్రజలతో ఎట్లా ఇంటరాక్ట్ అవుతాడు అనేది ఇంటర్వ్యూ ఒక ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. హ్మ్. సో, అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇంటర్వ్యూ పెట్టడం అనేది ఇది ఖచ్చితంగా ఒక కుట్ర. అట్లాంటి కుట్రల్ని మనం తెరదించాలనే ఎప్పుడైతే ఆ విమర్శ వచ్చిందో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్‌లో కూడా ఆయన ఇంటలెక్చువల్ అడ్వైస్ తీసుకోకుండానే గ్రూప్ వన్ ఎగ్జామ్ కంటిన్యూ చేసినాడు. ఇప్పటికి కూడా చాలా విమర్శలే ఉన్నాయి. సో, ఈయన ఇప్పటికైతే ఏవైతే 5 హామీలు, 6 హామీలు అన్నాడో, వాటి ఇంప్లిమెంటేషన్ కూడా ప్రాపర్‌గా తెలంగాణలో అయితే జరుగుతలేదు. హ్మ్. సో, ఆయన పరిష్కరించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఉస్మాన్ యూనివర్సిటీ అంటేనే ఒక ఒక ఎడ్యుకేషన్ హబ్. ఇక్కడి నుంచి చాలా గొప్ప గొప్ప ఇంటలెక్చువల్స్ బయటికెళ్తారు. చాలా డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఉద్యోగాలు కొట్టుకొని బయటికెళ్తారు. ఈ గత 10 ఏళ్ల పాలన నుంచి ప్రాపర్ నోటిఫికేషన్స్ లేకపోవడం వల్ల చాలామంది నిరుద్యోగులు రోజు రోజుకు ఒక స్కార్ప్‌గా యూనివర్సిటీలో మిగులుతున్నారు. హ్మ్. అదొకటైతే యూనివర్సిటీలో గత 10, 15 ఏళ్లుగా ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ లేదు. హ్మ్. ఇక్కడ జస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉంది. బిల్డింగ్‌లను చూసి మురవడమే. ఇక్కడ నాన్ టీచింగ్ ఉద్యోగాలు లేవు. ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్స్ లేక ఒక ఒక కుట్రపూరితమైన ఆహ్, కుట్రపూరితంగా యూనివర్సిటీని నాశనం చేయడానికి ఇక్కడ రిక్రూట్‌మెంట్ చేయలేకపోతున్నారు. ఓకే. అంటే మునుపటి ప్రభుత్వంలో చూసుకుంటే సవితా ఇంద్రారెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా వహించారు. కానీ ఆమెకి ఆ పోస్ట్ అనేది వర్త్ కాదన్నారు. మరి అప్పుడు ఆ ప్రభుత్వంలో తను చేసేంత వరకైతే చేశారు. మరి ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఏ అనౌన్స్‌మెంటు లేదు మరి. అవును. అది దానికి గల కారణాలేముంటాయి? అంటే కారణాలంటే ఇది ఖచ్చితంగా ఒక రాజకీయపరమైన అంశం. యాజ్ ఎ విద్యార్థిగా, ఒక స్టూడెంట్‌గా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎందుకు లేడు అని నేను చెప్పలేను. హ్మ్. ఒకవేళ ఉండాల్సిన పరిస్థితి వస్తే ఎట్లాంటి వ్యక్తి ఉండాలి? ఎట్లా ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి వ్యక్తి ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఉండాలని నేను కోరుకుంటా. అయితే ఆహ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం అనేది అది పూర్తిగా రాజకీయపరమైన అంశం. ఓకే. సో, ఐ కాంట్ డీల్ దట్. లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ఎప్పుడు కూడా ఉస్మానియా గడప అంటే గేట్ కూడా తొక్కలేదు అని అన్నారు. అదేదో ఇష్యూస్ అని చెప్పారు. ఇదే ఉస్మానియా వాళ్ళు విద్యార్థులే చెప్పారు. మరి ఈసారి రేవంత్ రెడ్డి 100 రోజుల్లో ఒక్కసారైనా దీన్ని సందర్శించడం జరిగిందా? సో, అగైన్ ఇట్ ఈస్ పొలిటికల్ ఇష్యూ. కానీ 100 రోజులే అయింది ఆయన పవర్‌లోకి వచ్చి. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ యూనివర్సిటీని విజిట్ చేస్తాడని నేను అనుకుంటున్నా. ఈ యూనివర్సిటీని డెవలప్ చేస్తాడని అనుకుంటున్నా. ఈ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ రిక్రూట్‌మెంట్ చేస్తాడని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఆయన చేయకుండా ఉండాలి అంటే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, రేవంత్ రెడ్డికి కావచ్చు ఫ్యూచర్ ఉంటది. హ్మ్. నిజంగా కేసీఆర్ విస్మరించినట్టే యూనివర్సిటీని ఆయన విస్మరిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడున్న స్టూడెంట్స్ తిరగబడతారు, ఉద్యమిస్తారు, కొట్లాడతారు, ఆ ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నంలో ఉంటారు.